ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక ముఖ్యమైన విషయం ఇంకొకటి కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా భూదోపిడీ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు కానీ, అట్లాగే 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయహస్తం మేనిఫెస్టో పేరిట ఏదైతే ఇచ్చారో ప్రతి ప్రజా సమస్యని కూడా ఐడెంటిఫై చేసి, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఐడెంటిఫై చేసి, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి సమాయత్తమయ్యి ఎక్కడికక్కడ పోరాటాలకు నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద ఇక నుంచి ఉధృతంగా ముందుకు పోవాలని, ఇక నుంచే మరి బ్రహ్మాండంగా ప్రజా సమస్యలను ఐడెంటిఫై చేయడమే కాకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పేది, హైదరాబాద్ మహానగరంలో ఎండాకాలంలో కరెంటు సమస్య ఒకవైపు వేధిస్తూ ఉంది, దోమల సమస్య ఇంకోవైపు వేధిస్తూ ఉంది. అట్లాగే మంచినీళ్ళు, ఇవాళ ఎక్కడో కాదు కేసీఆర్ గారి ఇంట్లోనే మంచినీళ్ళ ట్యాంకర్ పెట్టుకుని నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకమైన వ్యవహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి సామాన్యుడికి కూడా ఇదే కష్టం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక కుప్పకూలిపోయిన వ్యవస్థలు, మరి ప్రజలకు ఉన్న అవస్థలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి మా నాయకత్వం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా మా నాయకులందరూ కూడా సమన్వయం చేసుకొని ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకొని ముందుకు పోవాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మాకు సూచించడం జరిగింది.